హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గంగా సర్ప్రైజ్ కలెక్షన్. టుడే వ్లాగ్ వచ్చేసి ఫ్రిడ్జ్ టూర్. మా ఫ్రిడ్జ్ వచ్చేసి శాంసంగ్ ప్రిన్స్ 5 స్టార్ రేటింగ్, 10 ఇయర్స్ వారంటీ. నార్మల్గా ఫ్రిడ్జ్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో, నా ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను. ఓవరాల్గా ఒకసారి చూసినట్టయితే నా ఫ్రిడ్జ్ మొత్తం ఇలా ఉంటుంది. ఇట్లా ఏమేమి పెట్టుకున్నాను అనేది మీకు సింపుల్ అండ్ క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇటువైపు వచ్చేసి ఈ ఫ్రిడ్జ్ తీసుకొని కూడా మేము ఒక 13 ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకని కొంచెం మాడిఫైగా ఉండేటట్టు ఈ ఫ్రిడ్జ్ మార్చేసి వేరే ఫ్రిడ్జ్ కూడా తీసుకోవాలని అనుకుంటున్నాము. ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్లో ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ ఈ ర్యాక్లో వచ్చేసి ఇలా రసం పౌడర్, సాంబార్ పౌడర్, గరం మసాలా, పెసరపప్పు, వాము, మిరియాలు ఇలా జార్స్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ జార్స్ డీమార్ట్లో తీసుకున్నాను నేను, 99 రూపీస్ పడ్డది. అలానే నెక్స్ట్ ఈ ర్యాక్ వచ్చేసి ఇది కుంకుమ పువ్వు ఇలా బాటిల్లో ఉండైతే ఇది ఒకటి స్టోర్ చేసుకున్నాను, అంటే గులాబ్ జామున్ లాంటి వాటికి యూస్ అవుతుందని. ఇది వచ్చేసి స్పైసెస్, బిర్యానీలోకి కావాల్సినవి, దాల్చిన చెక్క, ఇది వచ్చేసి యాలక్కాయలు. ఇటువైపు వచ్చేసి అయ్యప్ప స్వామి ప్రసాదము, ఫుడ్ కలర్, నా నెయిల్ పాలిషెస్ అన్నీ ఈ ఫ్రిడ్జ్లో ఇలా స్టోర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక వాటర్ బాటిల్, నేను ఒక్కదాన్నే తాగుతాను, మా హస్బెండ్ మా పాప తాగరు కాబట్టి. ఇది వచ్చేసి పచ్చిపప్పు ఇలా గ్లాస్ జార్లో పెట్టుకున్నాను. నేను ఇది బాటిల్ తీసేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి జీలకర్ర, ఇవి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ బఠానీలు, అంటే ఫ్రిడ్జ్లో పాడైపోకుండా ఉండే వస్తువుల వరకు పెట్టేస్తాను. ఇలా ధనియాలు, ఇవేంటంటే బయట పెడితే పురుగు పట్టడము అలా అవుతాయి కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. అలాగే మినపగుండ్లు, కందిపప్పు, వేరుశనగ గుండ్లు, అలాగే చింతకాయ పచ్చడి. ఈ జార్స్ కూడా నేను డీమార్ట్లో తీసుకున్నాను, ఇవైతే బాగుంటాయని. నెక్స్ట్ ఇటు వచ్చినట్టయితే ఈ కింద ర్యాక్ ఉంది కదా, వెజిటేబుల్ ర్యాక్ని నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్కి వాల్నట్స్, అలానే కివి, అలానే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, ఇవి స్మాల్ డ్రింక్స్, ఎవరైనా హస్బెండ్ ఫ్రెండ్స్ వస్తే ఇవ్వడానికి. నెక్స్ట్ ఈ ర్యాక్లో వచ్చేసి మా పాపకి డ్రై ఫ్రూట్ పౌడరు చేసి పెట్టుకుంటాను, ఓట్స్లో కానీ జావలో కానీ వేయడానికి. ఇది పౌడర్ అయిపోవచ్చింది, నేను నెక్స్ట్ టైం చేసినప్పుడు మీకు ఎలానో కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి ఎండు కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇవి కూడా ఒక బౌల్లో స్టోర్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ పంపించిన పండుమిర్చి పచ్చడి, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను. ఆ తర్వాత ఇవి పుట్నాల పప్పు, ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్ బాక్స్, ఇది కూడా నేను మీషోలో తీసుకున్నాను. ఇలా పుచ్చిత్తనాలు, గుమ్మడిత్తనాలు, నువ్వులు, మెంతులు అన్నీ ఇలా స్టోర్ చేసుకుంటాను. కొన్ని అయిపోయాయి, ఇంకా ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఈ ర్యాక్లో వచ్చేసి గులాబ్ జామ్ పౌడర్, ఆవాలు, అలానే కొన్ని ఐటమ్స్ ఇట్లా క్లిప్స్ పెట్టేసి ఇలాంటి కంటైనర్లో పెట్టాను. ఇదంతా కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి, ఇది కూడా యూస్ చేసిన తర్వాత ఇట్లా క్లిప్ పెట్టేసి స్టోర్ చేసుకుంటాను.
ఈ సెక్షన్ అంతా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ సెక్షన్ వచ్చేసి వెజిటేబుల్స్. ఓన్లీ ఈ ర్యాక్లో వెజిటేబుల్సే పెడతాను. ఇప్పుడు వెజిటేబుల్స్ అయిపోయాయి, ఉన్న వరకు చూపిస్తున్నాను. ఈ కంటైనర్స్ నేను మీషోలో తీసుకున్నాను, ఇలా డ్రైగా ఉంటాయని పాడవకుండా. దీంట్లో పచ్చిమిర్చి పెట్టాను, దీంట్లో దొండకాయలు, అలానే క్యారెట్, ఇది కరివేపాకు. ఇదంతా 6 కంటైనర్స్ వస్తాయి. నేను దీంట్లో మొత్తం ఓన్లీ వెజిటేబుల్సే పెడతాను, ఇంక వేరే ఏమీ పెట్టను. నెక్స్ట్ ఈ పై ర్యాక్ వచ్చేసి దీంట్లో దోశ బ్యాటర్ కానీ, ఇడ్లీ బ్యాటర్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి కొంచెం స్పేసీగా ఉంటుందని ఇది పెట్టాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే మిల్క్, కొంచెం ఇడ్లీ పిండి మిగిలితే ఇడ్లీ పిండి కూడా ఇలా బౌల్లో పెట్టేశాను. ఇది కర్డ్ కూడా కొంచెమే ఉంది. ఇంకా ఇడ్లీ పిండి, దోశ పిండి అయిపోయింది కాబట్టి ఈరోజు మళ్ళీ గ్రైండ్ చేసేసి స్టోర్ చేసేస్తాను. ఇంకా డీప్ ఫ్రీజర్లోకి వచ్చేస్తే డీప్ ఫ్రీజ్లో మీగడ తీస్తాను, వెన్న చేసేసి పెట్టేస్తాను ఇలా. ఆ తర్వాత ఒక క్వాంటిటీ వచ్చాక నెయ్యి తీస్తాను. ఐస్ క్రీమ్స్ అలాంటివి ఏమైనా ఉన్నా కానీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని, ఇది పెద్దగా యూజ్ చేయను, ఎప్పుడైనా నాన్ వెజ్ అలా ఉంటేనే దాంట్లో స్టోర్ చేస్తాను. నా బ్లాగ్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.